పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలో ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ అవడంతో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలోని 133 kV సబ్ స్టేషన్ లో ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ అవడంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రారంభంలో మంటలు అదుపులోకి రాకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఫోమ్ వాటర్ తో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనపై డిఈ శ్రీనివాసరావు మాట్లాడుతూ 133 kV మాచర్ల రెంటచింతల సర్క్యూట్ 1 కరెంటు ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ కావడంతో మంటలు వ్యాపించాయని, సుమారు 20 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఒంగోలు నుంచి అవసరమైన మిషనరీ తెప్పించామని, త్వరలోనే విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని డిఈ స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితి అదుపులో ఉందని అధికారులు వెల్లడించారు. మాచర్ల సర్క్యూట్ 1 ఇంటర్నల్ పార్ట్ తో ప్రైస్ సిటీ వైపీసీ బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయితే సేఫ్ క్రమంలోనే బీపీఎస్ అండ్ ఆర్పీఎస్ సీట్ బ్లాస్ట్ అయింది. ట్రిప్ అయిపోయింది. స్టేషన్ డెడ్ అయింది. ఇమ్మీడియట్గా స్టేషన్ సప్లై రీస్టోర్ చేశాను. ఈ ఎక్విప్మెంట్ కోసం నిన్నటి నుంచి ట్రై చేశాను. ఆల్రెడీ రిమూవ్ చేసినటువంటి తెచ్చి ఎరెక్ట్ చేస్తాం. మోస్ట్లీ 12 గంటల క్లోజ్ చేసి మెయిన్ రీజన్ ఇంటర్నల్ పార్ట్ సిటీలో ఇంటర్నల్ పార్ట్ వచ్చి బ్లాస్ట్. సుమారు ఎంత ఖర్చు? 15 లక్షలు. ఓకే సార్.